ఇండియాలో పెద్దగా ఆపర్చునిటీస్ లేవు, ఇండియాలో నేను సక్సెస్ అవ్వలేను, ఈ కంట్రీ నాకు ఏమీ ఇవ్వలేదు, అటువంటి మాటలు దయచేసి మాట్లాడాల్సిన అవసరం లేదు. ఎందుకంటే ఒక బిజినెస్ లేదా స్టార్టప్ మొదలు పెట్టాలంటే మీరు ఖచ్చితంగా ఒక డిగ్రీ కానీ, ఇంజనీరింగ్ కానీ, ఎంబీఏ కానీ, పిహెచ్డి కానీ చెయ్యాల్సిన అవసరం ఏమీ లేదు. 100% మీరు ఐఐటి నుండి, ఐఐఎం నుంచి లేదా రిప్యూటెడ్ యూనివర్సిటీస్ ఇన్ ఇండియా లేదా అబ్రాడ్ నుంచి కూడా చదవాల్సిన అవసరం లేదు. ఏ ఎడ్యుకేషన్ బ్యాక్గ్రౌండ్లో ఉన్నా, ఏ ఫ్యామిలీ బ్యాక్గ్రౌండ్లో ఉన్నా, ఏ ఫినాన్షియల్ బ్యాక్గ్రౌండ్లో ఉన్నా, ఏ సెక్టార్ నుంచి అయినా సరే మనం ఈజీగా ఒక బిజినెస్ని లేదా స్టార్టప్ని మొదలు పెట్టవచ్చు. అందుకోసం స్టార్టప్ మారథాన్ అన్న ప్రోగ్రాంలో ఈ రోజు నుంచి మనం అసలు ఆంటర్‌ప్రెన్యూర్‌షిప్‌లో, సేల్స్‌లో, మార్కెటింగ్‌లో, ఆపరేషన్ మేనేజ్మెంట్లో, ఏంజెల్ అండ్ వీసీ ఇన్వెస్ట్మెంట్స్‌లో, లేదంటే ఒక బిజినెస్ రన్ చేసుకునేటప్పుడు తీసుకోవాల్సిన డెసిషన్స్‌లో వేరియస్ కేస్ స్టడీస్ అన్నీ కూడా డిఫరెంట్ సిరీస్గా వీడియోస్ రికార్డ్ చేసి మీకోసం అప్లోడ్ చేయడం జరుగుతుంది. సో బిజినెస్ స్టార్టప్ ఎవరు మొదలు పెట్టాలనుకున్నా తెలుగులో వాళ్ళకి సింగిల్ సోర్స్ ఇన్ఫర్మేషన్ మన అకాడమీ ఆఫ్ స్టార్టప్స్ అవ్వబోతుంది. ఇందులో ఈరోజు మనం ఫస్ట్ డిస్కస్ చేయబోతున్న టాపిక్ ఏంటి అంటే అసలు ఈ ఆంటర్‌ప్రెన్యూర్‌షిప్‌కి ఇంట్రొడక్షన్ ఏంటి, వాట్ ఈస్ ఆంటర్‌ప్రెన్యూర్‌షిప్, ఇందులో ఉండే డిఫరెంట్ ఫార్మాలిటీస్ ఏంటి. బిఫోర్ గోయింగ్ దట్ ఇక్కడ మనకి కొన్ని కంట్రీ మ్యాప్స్ కనిపిస్తున్నాయి. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఎవరైనా గెస్ చేయగలరా? అఫ్ కోర్స్ పాకిస్తాన్. రెండోది అందరికీ తెలియకపోవచ్చు, ఆఫ్ఘనిస్తాన్. మూడోది నేపాల్. ఇక్కడ ఉన్నది భూటాన్. ఇది శ్రీలంక. అండ్ దిస్ ఈజ్ ఫైనల్లీ బంగ్లాదేశ్. ఇది మనకు తెలిసిందే, మన గ్రేట్ ఇండియా. అయితే ఎందుకు ఈ ఎగ్జాంపుల్స్ని ఇక్కడ చూపిస్తున్నాము అంటే ద సింపుల్ రీజన్, మనందరికీ వీళ్ళతో పాటు ఒకేసారి ఇండిపెండెన్స్ వచ్చింది బ్రిటిషర్స్ నుండి. ఎందుకంటే ఇవి అన్నీ కూడా బ్రిటిష్ కాలనీస్ కింద ఉన్నాయి ఎక్సెప్ట్ నేపాల్. అందరికీ ఒకేసారి ఇండిపెండెన్స్ వచ్చింది. ఒకవేళ బ్రిటిష్ కాలనైజేషన్లో లేకపోయినా సరే కంట్రీస్ తాలూకా స్టేటస్ ఎలా ఉందని చూస్తే మనకి పక్కన పాకిస్తాను, ఆఫ్ఘనిస్తాను ఉన్నాయి. ఇటు పక్కన నేపాల్, భూటాన్ ఉంది. ఇక్కడ బంగ్లాదేశ్ ఉంది, ఇక్కడ శ్రీలంక ఉంది. వీటన్నిటిని చూస్తే మనకన్నా కూడా చాలా చిన్న దేశాలు. మనతో పాటే ఇండిపెండెన్స్ వచ్చింది. ఏరియా వైజ్గా చూసుకున్నా, పాపులేషన్ వైజ్గా చూసుకున్నా ఇవన్నీ మనకన్నా చిన్న దేశాలు. మనం ఇండియా గురించి ఎప్పుడు గొప్పగా ఏం చెప్తాం, డైవర్సిటీ ఇన్ యూనిటీ, చాలా పెద్ద ప్లేసు, విడ్త్, లెంత్, బ్రెడ్త్ ఉన్న లొకేషను, డిఫరెంట్ కల్చర్స్ ఉంటాయి, డిఫరెంట్ లాంగ్వేజెస్ ఉంటాయి. ఇది ఎప్పుడు మనం గొప్పగా చెప్పుకునే విషయం. అండ్ మోర్ ఓవర్ ఈ 1947 నుంచి ఈరోజు 2025 వరకు చూసుకుంటే మనకన్నా చిన్నవైనా, మనకన్నా తక్కువ పాపులేషన్ ఉన్నా, మనకున్నంత డైవర్సిటీ లేకపోయినా సరే ఈ కంట్రీస్ అన్నీ కూడా మిజరబుల్గా ఫెయిల్ అయ్యాయి. ఆ రోజు నుంచి ఈ రోజు వరకు చూడండి, ఇండియా ఇంక్రెడిబుల్ ఇండియా, గ్రోయింగ్ ఇండియా కింద మాట్లాడుతున్నాం తప్పించి ఇండియన్ ఎకానమీ కానీ ఇంకొక ఇష్యూలో కానీ ఇండియా ఎక్కడ డౌన్ఫాల్ అవ్వలేదు. చాలా వార్స్ చూసింది, చాలా సిచ్యువేషన్స్ని చూసింది, కానీ మన రూపీ కానీ మన ఎకానమీ కానీ పెద్దగా క్రాష్ అవ్వలేదు. ఈరోజు ఆఫ్ఘనిస్తాన్ పరిస్థితి ఎలా ఉంది? ఎగిరిపోయే పరిస్థితి వచ్చింది ఆల్మోస్ట్ మ్యాప్లోంచి. పాకిస్తాన్ పరిస్థితి కూడా అంతే. అండ్ నేపాల్, భూటాన్ పెద్దగా ఏం డెవలప్ అవ్వలేదు. ఏ రోజు ఎలా ఉన్నాయో ఈ రోజుకి అలాగే ఉన్నాయి. శ్రీలంక మొన్న ఆర్థిక మాంద్యం వచ్చి ప్రెసిడెంట్ కూడా కంట్రీ నుంచి పారిపోయాడు. అండ్ బంగ్లాదేశ్ ఈరోజు మనం చూస్తున్నాం, చాలా ఇంటర్నల్ ఇష్యూస్ జరుగుతున్నాయి. బట్ అవుట్ ఆఫ్ దట్ ఇండియా ఎలా ఉంది? ఈరోజు ఇండియాలో యూపీఐ పేమెంట్స్ యూజ్ చేస్తున్నాం, ఇంటర్నెట్ బ్యాంకింగ్ యూజ్ చేస్తున్నాం, సినిమా హాల్స్, థియేటర్స్, మాల్స్, ఓటీటీ యూజర్స్, థీమ్ పార్క్స్, రెస్టారెంట్స్ అన్నీ కూడా బాగా డెవలప్ అవుతున్నాయి. ఇది అందరికీ జరుగుతుందంటే కాదు, బట్ ఓవరాల్గా కంట్రీ ఎకానమీ, కంట్రీ గ్రోత్ చూసుకుంటే ఈ అన్ని కంట్రీలు మన చుట్టూనే ఉన్నాయి. అన్నీ క్రాష్ అయ్యాయి ఎక్సెప్ట్ ఇండియా. మనతో పాటు చైనా కూడా, ఎంటైర్ ఏషియాలో చైనా, వేరే కంట్రీస్ కూడా డెవలప్ అయ్యాయి. బట్ మన చుట్టూ ఉన్న వాటిని మనం ఒక ఎగ్జాంపుల్గా తీసుకుందాం. ఈ ఎగ్జాంపుల్ ఎస్పెషల్లీ ఈ స్లైడ్ చూపించడానికి రీజన్ ఏంటంటే బిజినెస్ లేదా స్టార్టప్ మొదలు పెట్టేటప్పుడు ఇండియాని మించిన కంట్రీ లేదు. మీరు ఎక్కడికో స్విట్జర్లాండో, అమెరికానో, జర్మనీయో, జపానో లేదంటే యూకేయో పారిపోయి ఇండియాలో పెద్దగా ఆపర్చునిటీస్ లేవు, ఇండియాలో నేను సక్సెస్ అవ్వలేను, ఈ కంట్రీ నాకు ఏమీ ఇవ్వలేదు, అటువంటి మాటలు దయచేసి మాట్లాడాల్సిన అవసరం లేదు. ఎందుకంటే ఈ ఆస్పెక్ట్ చూసుకుంటే ఈరోజు 2025లో ఇండియా 100% గుడ్ ఈ అన్ని కంట్రీస్ కన్నా.
వాళ్ళకన్నా పాపులేషన్ ఎక్కువ, వాళ్ళకన్నా స్పేస్ ఎక్కువ, డైవర్సిటీ ఎక్కువ, లాంగ్వేజెస్ ఎక్కువ, వేరియస్ ఇష్యూస్ కూడా ఉంటాయి, వేరియస్ జియోగ్రాఫికల్ ఐడెంటిటీస్ ఉంటాయి. స్టిల్ ఇండియా ఈజ్ గ్రోయింగ్ గుడ్ కంపారిటివ్లీ ఆల్ అవర్ ఎగ్జిస్టింగ్ కంట్రీస్ విచ్ ఆర్ ఆన్ ది నైబర్హుడ్. ఫస్ట్ ఈ పాయింట్ ఎందుకు చెప్తున్నానంటే, ఇండియా ఈజ్ రైట్ ప్లేస్ టు స్టార్ట్ ఏ బిజినెస్ ఆర్ స్టార్టప్. ఈ ఎకానమీ వైజ్ ఎన్ని విషయాలు చూసుకున్నా ఇండియా ఈ రోజుకి స్ట్రాంగ్గానే ఉంది, ఇందులో ఏ డౌట్ లేదు. ఇందులో రెండో పాయింట్ కనుక మనం కన్సిడర్ చేస్తే, ఇంతకుముందు 1947 నుంచి 1975, 1980s వరకు, ఈవెన్ 1990s వరకు కూడా ఇండియాలో ఒక సోషియో ఎథనిక్ అనే టర్మ్ ఉండేది. అంటే కొన్ని ఏరియాల్లో కొన్ని కమ్యూనిటీలు మాత్రమే బిజినెస్ చేయగలరు, వేరే వాళ్ళు చెయ్యలేరు. ఫర్ ఎగ్జాంపుల్ వైశ్యాస్ అవనివ్వండి, మార్వాడీస్ అవనివ్వండి, గుజరాతీస్ అవనివ్వండి, సింధ్ ప్రావిన్స్లో ఉండేవాళ్ళు అవనివ్వండి, నార్త్ ఇండియా వాళ్ళు అవనివ్వండి, లేదంటే సౌత్ ఇండియాలోనూ కొన్ని వైశ్యాస్ కమ్యూనిటీసు, కొన్ని స్టేట్స్లో కొన్ని కమ్యూనిటీస్, వీళ్ళు మాత్రమే బిజినెస్ చేయగలరు. వేరే వాళ్ళు ఎక్కువగా చదువుకోవడం, ఎంప్లాయ్మెంటు, జాబు ఆ సెక్టార్లోనే ఎక్కువ ఫోకస్ చేసేవారు. అందరూ బిజినెస్ వైపు వెళ్ళేవారు కాదు, ఫర్ వేరియస్ రీజన్స్. ఈరోజు 2025లో ఈ సోషియో ఎథనిక్ స్టిగ్మా కంప్లీట్గా బ్రేక్ అయింది, ఇందులో ఏ డౌట్ లేదు. ఈరోజు బిజినెస్ అందరూ మొదలు పెడుతున్నారు, అందరూ స్టార్ట్ చేయగలుగుతున్నారు, అందరూ కూడా సక్సెస్ అవుతున్నారు. సో ఒకప్పుడున్న సోషియో ఎథనిక్ ఫార్ములాని ఈరోజు మనం 2025లో ఫాలో అవ్వాల్సిన పని లేదు. ఇది చాలా ఓల్డ్ ప్రిన్సిపల్. అంటే మీకు ఎవరికైనా డౌట్ ఉండొచ్చు, మనం చేయలేమేమో, వీళ్ళే బాగా చేస్తారు, ఈ కమ్యూనిటీ వాళ్ళు మాత్రమే బిజినెస్ బాగా చేస్తారు, లేదా ఈ లొకేషన్లో ఉండే వాళ్ళు మాత్రమే బిజినెస్ బాగా చేస్తారు అన్న డౌట్ మీకు ఏమైనా ఉంటే అటువంటిది ఎప్పుడు కూడా బ్రెయిన్లో పెట్టుకోకండి. అలాంటిది లేదు. 2025లో ఎవరైనా బిజినెస్ స్టార్ట్ చేయొచ్చు. ముందు చెప్పిన ఎగ్జాంపుల్ ప్రకారం ఇండియాలో ఏ లొకేషన్ నుంచి, ఏ కమ్యూనిటీ నుంచి, ఏ ఏజ్ వాళ్ళైనా సరే హ్యాపీగా బిజినెస్ స్టార్ట్ చేయొచ్చు. మూడవది, ఎవ్రీ ఇయర్ కూడా నెంబర్ ఆఫ్ ఐఐటియన్స్, నెంబర్ ఆఫ్ ఐఐఎమ్స్ వీళ్ళు కూడా ఒక 2 years 3 years జాబ్ చేసి మళ్ళీ బిజినెస్ మొదలు పెడుతున్నారు. ఒకప్పుడు వీళ్ళు ఏం చేసేవారంటే ఎక్కువగా పెద్ద పెద్ద కంపెనీస్లోని, ఎంఎన్సీలోని, ఇంజనీరింగ్ కంపెనీస్లోని, లేదా అబ్రాడ్ గట్టే ఎక్కువ వెళ్తుండేవారు. బట్ అవుట్ ఆఫ్ దట్ ఎవ్రీ ఇయర్ నాకు తెలిసి ఐఐటియన్స్ ఒక 600, ఐఐఎమ్స్ నుంచి ఒక 2500 వీళ్ళు జాబ్ చేసి ఒక 2 to 3 years తర్వాత మానేసి తిరిగి బిజినెస్లు, స్టార్టప్స్ మొదలు పెడుతున్నారు. అలాగే చాలామంది ఎన్ఆర్ఐస్ కూడా వెనక్కి వచ్చేస్తున్నారు. ఇండియాలో మంచి ఆపర్చునిటీస్ ఉన్నాయి, ఇండియాలో బిజినెస్ చేయడానికి రైట్ టైం, రైట్ ప్లేస్, సబ్సిడీస్, పాలసీస్ ఇవన్నీ బాగా ఉన్నాయని చెప్పి చాలామంది ఎన్ఆర్ఐస్ కూడా తిరిగి ఇండియాకి వచ్చి వేరియస్ మెడ్టెక్ కంపెనీలు, ఐటీ కంపెనీలు, డ్రోన్ టెక్నాలజీస్, డిఫెన్స్ టెక్నాలజీస్లో కూడా కొత్త కొత్త స్టార్టప్స్ మొదలు పెడుతున్నారు. ఫోర్త్ థింగ్, ఎగ్జిస్టింగ్ ఎంప్లాయీస్, నాట్ ఓన్లీ ఐఐటి, ఐఎం ఎంప్లాయీస్ మాత్రమే కాదు, రెగ్యులర్గా ఐటీలోని, ఎంఎన్సీలోని జాబ్ చేసుకునే డిఫరెంట్ పీపుల్ కూడా ఎంప్లాయీ మైండ్ సెట్ పక్కన పెట్టి మనం కొత్తగా స్టార్టప్ ఎందుకు మొదలు పెట్టకూడదు అన్న ఆలోచనతో చాలామంది ప్రిపేర్ అవుతున్నారు. అండ్ ఫైనల్లీ స్టూడెంట్స్, ఎందుకంటే నేను ఆల్మోస్ట్ ఎవ్రీ ఇయర్ ఒక 50 to 60 డిఫరెంట్ ఇంజనీరింగ్ కాలేజెస్లో ఈ స్టార్టప్స్ మీద వర్క్షాప్స్, కన్సల్టింగ్, మెంటరింగ్ చేస్తూ ఉంటాం. ది గుడ్ న్యూస్ ఈజ్ ప్రతి కాలేజ్ కూడా వాళ్ళ కాలేజ్లో ఉండే స్టూడెంట్స్ కోసం స్పెషల్గా ఒక 5 కోట్ల నుంచి 10 కోట్ల ఫండ్ పక్కన పెట్టి ఇంక్యుబేషన్స్ ఓపెన్ చేసి వాళ్ళ స్టూడెంట్స్ ఏవైనా కొత్త స్టార్టప్స్ మొదలు పెడితే వాళ్ళకి కాలేజే ఫండింగ్ ఇస్తుంది. అండ్ స్టూడెంట్స్ కూడా చాలా చక్కగా, చాలా అగ్రెసివ్గా కొత్త కొత్త ఇన్నోవేషన్స్, కొత్త కొత్త స్టార్టప్స్ని ఫస్ట్ ఇయర్, సెకండ్ ఇయర్ నుంచి మొదలు పెడుతున్నారు. నేను ఒక 2-3 years బ్యాక్ ఏంటంటే ఎక్కువగా 4th year వాళ్ళు కనిపించేవారు. బట్ రీసెంట్గా ఫస్ట్ ఇయర్, సెకండ్ ఇయర్ నుంచి ఉన్న స్టూడెంట్స్ కూడా కొత్త బిజినెస్లు, స్టార్టప్స్ మొదలు పెట్టడానికి ఇంట్రెస్ట్ చూపిస్తున్నారు. అంటే ఇందాక మనం చెప్పినట్టు ఆ సోషియో ఎథనిక్ స్టిగ్మా ఈరోజు మనకి లేదు. ఐఐటియన్స్, ఐఐఎమ్స్, ఎన్ఆర్ఐ, ఐఎస్బీస్, ఆల్రెడీ ఎంప్లాయ్మెంట్లో ఉండి బయటకు వచ్చేసేవాళ్ళు, స్టూడెంట్స్ వీళ్ళందరూ కూడా కొత్త బిజినెస్లో, స్టార్టప్స్ మొదలు పెట్టడానికి సిద్ధంగా ఉన్నారు. బికాజ్ ఆఫ్ ఇండియన్ ఎకానమీ గ్రోత్ ఆఫ్ ది సక్సెస్ రేట్ ఇన్ ద స్టార్టప్స్. ఇక్కడ ఒక ఎగ్జాంపుల్ కనిపిస్తుంది. దీన్ని ఒక చిన్న మోటివేషన్ కింద తీసుకుందాం, విచ్ ఈజ్ మీనింగ్ ఆఫ్ హీరోస్. ఎందుకు ఇంతమంది ఆంటర్ప్రెన్యూర్స్, ఇంతమంది బిజినెస్ ఓనర్స్ సొసైటీలో స్టార్ట్ అవుతున్నారు అంటే దే ఆల్ కన్సిడర్డ్ యాజ్ హీరోస్ ఇన్ ద సొసైటీ. చాలామంది ఏమనుకుంటారు, సినిమాలో ఒక యాక్టర్ని చూసి వీడు ఒక హీరో అని మనం అనుకుంటాం. కానీ మన మహీంద్రా కంపెనీ ఫౌండర్ ఆనంద్ మహీంద్రా గారు ట్విట్టర్లో ఒకసారి ఒక పోస్ట్ చేశారు. మూవీ హీరోస్ ఆర్ యాక్టర్స్, ఆంటర్ప్రెన్యూర్స్ ఆర్ రియల్ హీరోస్. ఎందుకంటే రిస్క్ తీసుకొని ఒక
బిజినెస్ మోడల్ని లాంచ్ చేసి దాన్ని సక్సెస్ చేసి సేల్స్ చేసి చాలామందికి ఎంప్లాయ్మెంట్ జనరేట్ చేసి ప్యారలల్గా కంట్రీ ఎకానమీకి కూడా ఉపయోగపడుతున్నారు. కాబట్టి మనం ఆంటర్ప్రెన్యూర్స్ని స్టార్టప్ ఫౌండర్స్ని హీరోస్గా కన్సిడర్ చెయ్యాలి అని ఒక ట్విట్టర్లో పోస్ట్ చేశారు. అక్కడి నుంచి ఆంటర్ప్రెన్యూర్స్ కొత్తగా వచ్చేవాళ్ళు కూడా చాలా బాగా పెరిగారు. ఈ ఒక్క ఎగ్జాంపుల్ని, ఈ ఒక్క మోటివేషన్ పాయింట్ని తీసుకోండి. ఆంటర్ప్రెన్యూర్స్ ఆర్ హీరోస్ ఇన్ ద సొసైటీ. విల్ కన్సిడర్ నెక్స్ట్ పాయింట్. ఒక సింపుల్ డెఫినేషన్. బిజినెస్ స్టార్టప్ మొదలు పెట్టే ముందు అందరికీ వేరియస్ ఇన్పుట్స్ ఉంటాయి. ఇది ఒక చిన్న డెఫినేషన్ అనుకోండి. మీరు గూగుల్లోకి వెళ్తే ఒక రకమైన డెఫినేషన్ వస్తుంది, డిక్షనరీకి వెళ్తే ఒక రకమైన డెఫినేషన్ దొరుకుతుంది. ఎందుకు డెఫినేషన్ అంటే అసలు ఆంటర్ప్రెన్యూర్ ఎవరు తెలుసుకోవడానికి ఒక చిన్న థియరిటికల్ వే. సింపుల్గా మనకి ఫ్రెంచ్ వర్డ్ ఆంటర్ప్రెన్యూర్ అన్న వర్డ్ నుంచి ఆంటర్ప్రెన్యూర్షిప్ అన్న పదం పుట్టుకొచ్చింది. దట్ మీన్స్ యూ కెన్ అండర్టేక్ సంథింగ్. అంటే ఒక రెస్పాన్సిబిలిటీ తీసుకుని వర్క్ చేస్తే దాన్ని మనం అండర్టేకింగ్ అంటాం, విచ్ ఈజ్ ఎ ఫ్రెంచ్ వర్డ్ ఆంటర్ప్రెన్యూర్. ఆ ఆంటర్ప్రెన్యూర్ నుంచి ఆంటర్ప్రెన్యూర్షిప్ అన్న పదం పుట్టింది. జనరల్గా ఒక పర్సన్ ఎవరైతే బిజినెస్ సెట్ చేస్తారో వాళ్ళని మనం సింపుల్గా ఆంటర్ప్రెన్యూర్ అనొచ్చు. అయితే బిజినెస్ ఓనర్ వేరు, ఆంటర్ప్రెన్యూర్షిప్ వేరు, స్టార్టప్ ఫౌండింగ్, ఇలా ఇందులో డిఫరెంట్ డెఫినేషన్స్ ఉన్నా అనే సింపుల్ వర్డ్ ఎవరైనా ఒక బిజినెస్ని సెటప్ చేస్తే దాన్ని మనం ఆంటర్ప్రెన్యూర్షిప్ అనొచ్చు. అలాగే ఇందాక చెప్పినట్టు మనం ఏదైనా ఒక డిక్షనరీలోకి వెళ్ళామనుకోండి, ఎవరైనా ఇన్నోవేటరు కొత్తగా ఒక ప్రోడక్ట్నో సర్వీస్నో స్టార్ట్ చేసి మార్కెట్లో దాన్ని సెల్ చేస్తే దాన్ని కూడా ఆంటర్ప్రెన్యూర్షిప్ అని అనొచ్చు. అంటే ఈ పెన్ను లేదు, ఇంతకుముందు లేదు, ఈ ఎల్ఈడి బోర్డ్స్ వచ్చిన తర్వాత ఈ పెన్ అనేది ఒకటి తయారైంది అంటే దీన్ని ఎవడో ఒకటి ఇన్నోవేట్ చేసి ఉంటాడు. ఇన్నోవేట్ చేసిన తర్వాత దానికి ఒక మోడల్ తీసుకొచ్చి మార్కెట్కి తీసుకొచ్చి సెల్ చేస్తున్నాడు. అటువంటి వాళ్ళని మనం ఆంటర్ప్రెన్యూర్ అని కూడా అనొచ్చు యాజ్ పర్ డిక్షనరీ డెఫినేషన్. ఇంకా ఇంటర్నెట్లోకి వెళ్ళారనుకోండి, హూ టేక్స్ రిస్క్, యూజ్ రిసోర్సెస్ అండ్ క్రియేటింగ్ ఏ ప్రొడక్ట్ ఆర్ సర్వీస్. పర్సనల్గా ఒక 5 లక్షలు 10 లక్షలు ఇన్వెస్ట్మెంట్ పెట్టాను. దీని నుంచి ఒక చిన్న ఆఫీస్ స్టార్ట్ చేశాను. ఒక 4 ఎంప్లాయీస్ని హైర్ చేసుకున్నాను. ఒక సాఫ్ట్వేర్ ప్రొడక్టో సైబర్ సెక్యూరిటీ టూలో డిజైన్ చేశాను. డిజైన్ చేసి మార్కెట్కి తీసుకొచ్చి బ్యాంకులకి, పోలీస్ డిపార్ట్మెంట్కి, గవర్నమెంట్కి, లేదంటే ఐటీ కంపెనీస్కి తిరిగి సేల్ చేశాను. అంటే నేను ఒక రిస్క్ తీసుకొని ఒక రిసోర్సెస్ని ఎస్టాబ్లిష్ చేసి ఆ కోడింగ్లో టెక్నాలజీలో ఎవరైతే ఎంప్లాయీస్ ఉన్నారో వాళ్ళని హైర్ చేసుకొని దాని నుంచి ఒక ప్రొడక్టో సర్వీసో తయారు చేసి తిరిగి మార్కెట్లో సెల్ చేస్తున్నాను. దాన్ని కూడా మనం సింపుల్గా ఆంటర్ప్రెన్యూర్షిప్ అనొచ్చు. అయితే బాగా గుర్తుపెట్టుకోండి, మనం రెగ్యులర్గా థియరీ క్లాస్ ఏం చెప్పట్లేదు. సో దీని మీద ఒక ఎగ్జామ్ కానీ దీనికి వచ్చే మార్క్స్ కానీ ఏమీ ఉండవు. ఈ డెఫినేషన్ ఎందుకు చెప్పామంటే కొన్ని పాయింట్స్ మీరు తెలుసుకోవడానికి తప్పించి పర్టికులర్గా మీరు ఒక స్టార్టప్ పిచ్చింగ్ వెళ్ళారు అనుకోండి, ఆంటర్ప్రెన్యూర్షిప్ అంటే డెఫినేషన్ చెప్పండి అని ఎవరు మిమ్మల్ని అడగరు. ఇది జస్ట్ తెలుసుకోవడానికే. మీరు 10 ఇంటర్నెట్ పేజెస్ ఓపెన్ చేస్తే 10 రకాల డెఫినేషన్స్ తెలుసుకుంటారు. సో యూ కెన్ డూ యువర్ ఓన్ రీసెర్చ్.